ఆరాధన అనేది మొదటిగా అక్కడ ఆరాధించుకొరికే ఇక్కడ ప్రభువుని వారు ఎవరు ఆరాధించారని చూస్తే హేబేలు కూడా తన మందలో తొలుచూరు పుట్టిన వాటిలో వాటిని కొన్ని తెచ్చి యెహోవా హేబేలును అతని అర్పణ కూడా లక్ష్య పెట్టిను అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. ప్రభు సహాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ ప్రభావ పొందగలిగిన దేవా, మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దేవాల మీ కృపను గడిచిన కాలం అంతా కూడా కాపాడి ఆయన మరి ప్రభు దినంలో మరి విశ్రాంతి దినంలో మేమందరం కూడా సంఘంగా సమాజంగా చేరి కూడి మిమ్మల్ని ఆరాధించే సమయం దీనికరంగా మేలుకరంగా ఆశీర్కరంగా చేయండి. ప్రభావ నిలబడిన మీ దాసుని మీ సురిచాడు మరుపరిచి మీ నోటి కొరకు వాడుకుని మీరే మీ పరిశుద్ధాత్మతో నింపి ప్రభావ మీరే మహిమాలంతా ప్రభావాలు పొందమని మీ నడిపింపును మీకు కోరుకుంటున్నాను. నేనైతే బలహీనంగా ఉన్నాను. ప్రభావ మీరే మీ సురిచాడు మరుగుపరిచి మీ కృపను ప్రభు మీ శక్తిని మీ బలమును అందించి ప్రభు మీ వాక్యంతో నడిపించి ప్రభు మీ ప్రజలు మీరే సంతృప్తిపరిచి సహాయం చేయమని నామములు వెళ్తే ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఈ మాటలు మనం చూస్తూ వచ్చినప్పుడు ఆరాధన అనేది ఇక సంఘ ప్రత్యక్షత ఇవన్నీ కూడా సంఘం ఆరాధన అనేది మనం చూస్తూ వచ్చినప్పుడు హేబేలును అతని అర్పణ కూడా దేవుడు ఏం చేశాడంట, లక్ష్య పెట్టాడు. కాబట్టి అక్కడ నుంచి కూడా దేవుడు ఆరాధనను మరి దేవుడు మనం చూస్తాము. ఆరాధన క్రమాన్ని దేవుడు ప్రారంభించినట్టుగా మనం ప్రార్థనలో మనం చూస్తాము. కాబట్టి ఈ విధంగా ఆరాధన క్రమాన్ని మనము మన హృదయాన్ని మరి అంగీకారంగా ఉంచుకుని ప్రభువుని మనం ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి ఆరాధన అనేది త్యాగముతో కూడినటువంటి ఆరాధన ఉండాలి. కాబట్టి మన సమయాన్ని కూడా మనం త్యాగం చేయాలి. సమయమును దేవుని కొరకే మనం ఖర్చు చేయాలి. అంతేగాని దేవుని సమయం దేవునికి ఇవ్వకుండా దేవుని సమయాన్ని కూడా మనమే దొంగిలిస్తే అది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. కాబట్టి మన యొక్క సమయాన్ని కూడా మనం దేవునికి త్యాగం చేసినప్పుడే మరి దేవుడు నీ నా యొక్క ఆరాధనలపై ఆశ్రయించే ఉంటాడు. కాబట్టి మరి ఈ ఆరాధన మరి ఎవరు చేసినప్పుడు లక్ష్య పెట్టాడని చూస్తాడంటే యెహోవా హేబేలును అతని అర్పణను ఏం చేశాడంట, లక్ష్య పెట్టాడు. ఈ అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. కాబట్టి నీ నా యొక్క ఆరాధన మీద కూడా లక్ష్యం ఉంచాలంటే మనము కూడా మన సమయాన్ని మనం దేవునికి ఇవ్వాలి. కాబట్టి నేను కూడా సమయానికి దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించాలి. మరి దేవుని యొక్క మరి మందిరం యొక్క పనిపాటలో పాల్గొంటూ పొంది మరి దేవుని ఆశీర్వాదాలు దీవెనలు పొందవలసిన వారు. అలాగే చూస్తే అబ్రహాము కూడా త్యాగముతో కూడినటువంటిగా మరి అబ్రహాము కూడా మనం చూస్తాం. అబ్రహాము కూడా ఎంతగానో తనకి లేక కుమారుడు కూడా మరి త్యాగం చేస్తున్నప్పుడు మరి దేవుడే మరి తన యొక్క మరి కృపను అబ్రహాం మీద చూపించినటువంటి వాడు ఉంటాడు. అలాగే యోబు గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు యోబు గ్రంథంలో కూడా యోబు కూడా తనకున్నటువంటి సమస్తాన్ని కూడా కోల్పోయినా కూడా దేవుని ఆరాధించినంత మాత్రం కూడా మానలేదన్నమాట. కాబట్టి మరి దేవునికి మేము ఉన్నా లేకపోయినా కూడా దేవుని సమయాన్ని దేవునికి మనం ఇవ్వాల్సిన వారే ఉంటున్నాం. అంతేగాని నాకు జీవితంలో కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, నేను దేవుని ఆరాధించలేను అనుకోకూడదు. రామూర్తి అనే దేవుడా, నష్టం వస్తే దేవుడు కదా కాదు. కానీ యోబు అంటాడు కదా ఒక మాట, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని యెహోవా నామానికి మహిమ కలుగుతుంది అంటాడు. కాబట్టి యోబు గారు కూడా తన జీవితంలో ఎంతగానో ప్రభువుని మరి కీర్తించినటువంటి వాడిగా మనం చూస్తాం. కాబట్టి యోబు కూడా మంచి సమర్పణ మరి దేవుని కలిగినటువంటి వాడు ఉన్నారు. కాబట్టి దీనా జీవితంలో మనం కూడా ఆరాధనకి మన ప్రాముఖ్యతను వాడందరూ దావీదు అంటాడు కదా. 34వ సంకీర్తన మొదటి వచనం మనం గమనిస్తే 34వ సంకీర్తన మొదటి వచనాన్ని కూడా మనం గమనిస్తాము. అక్కడ ఒక మాట మనం చూస్తాం. 34వ అధ్యాయము మొదటి వాక్యంలో మనం కాబట్టి దావీదు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సంగతించను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండునట్టు. కాబట్టి దావీదు ఏమంటున్నాడంటే మరి దావీదు మరి చెప్తున్నటువంటి మాట, నేను ఎల్లప్పుడూ కూడా యెహోవాను సన్నిధించదనండి. కాబట్టి ప్రభుని ఎల్లప్పుడూ కూడా మనం సన్నిధించాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, ఇబ్బంది వచ్చినా కూడా మన దేవుని మనం మరి ఎల్లప్పుడూ కూడా దేవుడిని సన్నిధించాలి. నిత్యం ఆయన కీర్తి నా నోట
నుండునట నిత్యం కూడా ఆయన కీర్తి మన నోట్లో ఉండాలి. మన యొక్క నోటిలో ఉన్నప్పుడే మన ప్రభువును మనం మరి కీర్తించగలుగుతాం. కానీ మరి ఏదో మేలు చేసినప్పుడు మరి ఒక పండగకో పబ్బానికో కాదు, కానీ ప్రతిదినం కూడా మన దేవుడు నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తానని దావీదు తన భాగంలో మాట్లాడుతున్నాడు. కాబట్టి అటు విధంగా ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించే అనుభవంలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించి మన ప్రభువుని గణపరచాలి. అలాగే హబక్కు కూడా ఏం చేశాడంటే, హబక్కు గ్రంథంలో కూడా చూస్తే హబక్కు కూడా తన ఉన్న పరిస్థితిలో మరి సమస్తాన్ని కూడా తను మరి పశుశాలలో ఉన్నా లేకపోయినా కూడా నేను మరి దేవుణ్ణి ఆరాధిస్తానని హబక్కు గ్రంథంలో కూడా మనం చూస్తే హబక్కు ఏమంటాడు? హబక్కు గ్రంథంలో చూడండి, హబక్కు గ్రంథంలో కూడా ఆయన ఏమంటాడు తెలుసా? 3వ అధ్యాయంలో, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము వర్ధన చేయము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యతను జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. కాబట్టి హబక్కు అంటాడు కదా, ఎక్కడంటే ఆ మాట మనం చూస్తే ఇక్కడ హబక్కు గ్రంథం 3వ అధ్యాయము 16 నుంచి చదువుతాం. నేను వినగా జనుల మీదికి వచ్చేవాడు సమీపించే వరకు నేను ఊరుకొని శ్రమదినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దమునకు నా పెదవులు మరి కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి అన్నాడు. 17వ వచనం చూస్తే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండెనను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాను ఆనందించదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేనేం చేస్తానంట? సంతోషిస్తాను. కాబట్టి ఇలాంటి సంతోషించేటువంటి హృదయము, మనస్సు మనకు ఉన్నదంటారా? హబక్కు ఎంత గొప్ప తీర్మానం కలిగినాడు చూసారా? హబక్కు గ్రంథంలో హబక్కు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటూ ఉన్నప్పుడు, అంజూరపు చెట్లు పూయకుండా కూడా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా కూడా, మనమైతే ఎంతలో కష్టపడిపోతాం, అంతగా మనం దిగులు చెందుతామో కదా. ఇంకేముంది, ఒక సంవత్సరం పంట పండకపోతే పోయిన గాలి వాన కానీ అడ్డుపోకుండా మనకు వచ్చినట్టే రైతులు ఎంత కష్టపడేవాళ్ళు, వారి గురించి మనం ఎంతగానో ప్రార్థన చేస్తాం. దేవుడు తెప్పించాడు గొప్ప ఉపద్రవాన్ని. అయితే హబక్కు అనుభవంలో మాట్లాడుతున్నాడు, అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా కూడా. కాబట్టి ఇప్పుడు ఫలించి మనం ఏంటంటే, ఒక పంట పండితేనే మనం జీవనాధారం కలిగి ఉంటాం, వాటి మీదే మనము ఆశ పెట్టుకుంటాం. అయితే ఒలీవ చెట్లు కాపు లేకుండా కూడా, సాలలో పశువులు సాలలోని చేనిలోని పైరు పంటకు రాకపోయినా కూడా, చేలో ఉన్నటువంటి పంట మరి ఎలా ఉన్నదంట? చేనులోని పైరు పంటకు రాకపోయినా కూడా, మరి 2వ మాట ఏమంటున్నాడు? 3వ మాటగా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా కూడా. కాబట్టి గొర్రెలు, ఎన్నో గొర్రెలు మేకలతో ఆ ఇదంతా కూడా కళకళలాడుతూ ఉండేది. అయినా ఒక దినం వచ్చింది, అవన్నీ కూడా మరి వెళ్ళిపోయినాయి, వెళ్ళిపోవాల్సినట్టు. అయినా కూడా హబక్కు అంటున్నాడు కదా, హబక్కు ఏమంటున్నాడు? మరి ఆయన చేనిలోని పైరు పంటకు రాకపోయినా కూడా మరి అంటున్నాడు, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా కూడా, అలాగే సాలలో పశువులు లేకపోయినా కూడా మరి నేను యెహోవా యందు ఆనందిస్తానంట. ఇలాంటి అనుభవంలో మనం ఉన్నామా కదా? మనం అన్నీ కూడా సమృద్ధిగా దేవుడు ఇస్తే దేవుడిని చక్కగా మరి ఆరాధిస్తాము కదా. వందనము ఓర్తము అని పాట పాడతాం, పేదగా కదా. లేకపోతే మన నోటి ఒక పాట రాదు, ఒక మాట రాదు. కానీ ఇలాంటి స్థితిలో కూడా హబక్కు ఎంత గొప్ప తీర్మానం కలిగి ఉన్నాడు దేవుని మీద. ఆయన ఎంతగా దేవుని స్తుతిస్తున్నాడు, ఎంతగా దేవుని గణపరుస్తున్నాడు. నిజంగా కదా, నిజంగా మన మటుకి మనమైతే ఇంకేం చేస్తామనే అనుకుంటాం, ఇంకేం వెళ్తామనే మందిరానికి, ఇంకేం దేవుడి దగ్గరికి వెళ్తాం. మన చేలో పైరు పండలేదు కదా, చాలా పశువులన్నీ చచ్చిపోయినాయి కదా, గొర్రెలన్నీ పోయినాయి కదా అనుకుంటాము లేదా? ద్రాక్ష చెట్లు ఫలించకపోయినాయి కాబట్టి చేరైతే ఫలించలేదు, మొక్కజొన్న వేసాం, మొక్కజొన్న పోయింది, వరి వేసాం, వరి పోయింది, ఇంకేం ప్రార్థనలే, ఇంకేం దేవుడు అంట. అయితే మనం ఎలా అనుకున్నాము? హబక్కు అనేటువంటి భక్తుడు ఆయన అంటున్నాడు,
ఎలాంటి అనుభవంలో దేవునిలో ఆనందిస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు అనేటువంటి అనుభవంలో మనం చూస్తున్నప్పుడు ఆయన ఎలాంటి గొప్ప అనుభవంలోకి వచ్చాడు. దేవునితో ఉండేటువంటి అనుభవంలో తను అంటున్నాడు 18వ వచనంలో, నేను యెహోవా యందు ఆనందించదను. యెహోవాలో ఏం దొరుకుతుందంట? మనకు ఆనందం. కాబట్టి యెహోవా ఉంటే మనకు అన్ని కూడా ఉండట్టే. ఆహా ఆనందమే మహా ఆనందమే. ఆ పాట కూడా చక్కగా పాడారు కదా. ఆనందమే పరమానందమే ప్రభు యేసును సగే నాకు, కొలకాలేనిది ప్రేమను వివరింపవీలగునా. కాబట్టి ఆయన ప్రేమను మనము వివరించలేము, మనం కొలవలేము ఆయన ప్రేమను. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు ఉన్నాడంటే ఆయన నేను యెహోవా యందు ఆనందిస్తున్నాను. కాబట్టి మనం ఆనందించే వారు ఉన్నామా లేదా అని మనల్ని మనం మరి ప్రభు మాట్లాడుతున్నప్పుడు నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తానంట. నా రక్షణకర్త నాకు రక్షణ ఇచ్చినటువంటి దేవుని యందు నేను ఆనందిస్తా, నేను సంతోషిస్తా అని హబక్కు తీర్మానం కలిగి ఉన్నాడండి. కాబట్టి 2026 సంవత్సరంలో ప్రవేశించినటువంటి నీవు నేను దూరం నుండి దగ్గర నుండి వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు కదా, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను. దేవునిలో సంతోషంతో మన ప్రభుని మనం ఆరాధించాలి. ఏమున్నా లేకపోయినా ప్రభు ఉన్నాడు నాకు చాలు, ప్రభు నాకు సమస్తాన్ని కూడా ఎరిగినటువంటి దేవుడు, నా అవసరాలన్నీ కూడా తీర్చేవాడు, నా కన్నీరు తుడిచేవాడు కదా. మన ప్రభు నాకున్నాడు, నా ప్రభు ఉంటే చాలు. అందుకని భక్తులుగా రాశాడు పాట. ఏం పాట అది? జ్యోతిరాజు గారు చక్కగా ఆ పాట కూడా రాశాడు. కాబట్టి నీ నా జీవితంలో ప్రభు యేసుక్రీస్తు మరి నీకు నాకు కూడా నా రక్షణకర్తమైన నా దేవుని నేను సంతోషిస్తానని హబక్కు తన తీర్మానం కలిగి ఉన్నాడండి. ఇప్పుడు అలా అందుకని 9వ సంకీర్తన 14వ వచనంలో చూస్తే 9వ సంకీర్తన 14వ వచనం కూడా చదువుతాం. 9:14. 9వ సంకీర్తన 14వ వచనంలో ఏమంటున్నాడు భక్తుడు? మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయి బాధను చూడము అంటున్నాడు. కాబట్టి మన ప్రభు మన భాగంలో మాట్లాడుతున్నటువంటి నా రక్షణకర్తమైన దేవ అనేటువంటి మాటను గురించి ఆయన మాట్లాడుతూ కీర్తన గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడు. కాబట్టి ఇంతవరకు కూడా నేను మరణ ద్వారంలోకి వెళ్ళిపోకుండా, మరణంలోకి వెళ్ళిపోకుండా నన్ను ఉద్ధరించినావు, నన్ను బ్రతికించిన వాడా అని దావీదు కొనియాడుతున్నాడు. 9వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు మరణ ద్వారంలో ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ఉద్ధరించాడు. ఆయన ఇంతవరకు కూడా నన్ను బ్రతికించాడు. తన ప్రేమను కనపరిచినటువంటి ప్రభువుని మనం ఆరాధించకుండా, స్తుతించకుండా, మహిమపరచకుండా మనం ఎలా ఉండగలుగుతాం? కాబట్టి హబక్కు తీసుకున్నటువంటి నిర్ణయంలో హబక్కు అయితే ఏమంటున్నాడంటే, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తూ మన ప్రభుని మనం ఆరాధించాలి, సంతోషంతో. అందుకని కదా ఏ పాట ఏమంటాడా? సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగి పొర్లింది, హల్లెలూయా యేసు నన్ను రక్షించెను, నా పాపం కడిగెను. కాబట్టి ఆ పాట చాలా చక్కగా రాశారు. సంతోషంతో మన ప్రభుని మనం ఏం చేయాలట? ఆరాధించాలి, స్తుతించాలి. ప్రభువా నీ యొక్క కృపను బట్టి నేను సంతోషిస్తున్నాను. ఇంతవరకు కూడా నేను 2026 సంవత్సరంలో నన్ను ప్రవేశింపజేసిన ప్రేమకై నన్ను ఉద్ధరించేవాడు వేలాది వందనాలు స్తోత్రాలని మన ప్రభుని మధ్యాహ్న వేళలో హృదయమాలో కూడా మన ప్రభుని స్తుతించి మన ప్రభుని కీర్తించబద్దులమైనప్పుడు ఎల్లప్పుడూ నా దేవుని నేను కీర్తిస్తానంటాడు. అవకైతే మరి ఇష్టమైనటువంటి సమస్తమును కూడా
కోల్పోయినా కూడా దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను. కాబట్టి హబక్కు అన్నీ కూడా కోల్పోయాడు, అన్నీ కూడా నష్టపోయాడు. పశువులు నష్టపోయాడు, పైరు నష్టపోయింది, మరి ద్రాక్ష చెట్లు మరి అవన్నీ కూడా మరి కాపు లేకపోయినా కూడా మరి హబక్కు ఏమంటున్నాడంటే ఈ మరి సిస్టమ్ తనకు ఇష్టమైనటువంటి అన్ని కూడా కోల్పోయినప్పుడు కూడా సమస్తాన్ని కూడా కోల్పోయినా కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. కాబట్టి అట్టి ఆరాధన మనం చేయగలుగుతున్నాము. కాబట్టి మన ప్రభుని మన హృదయమాన కూడా ఆరాధించాలి. అట్టి తీర్మానంలో మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని త్వరగా ఉంచుతాడు, కానీ త్వరగా అంత మాత్రం ఉంచాడు. కాబట్టి మన అందుకని అంటే నీ పనుల భారము యెహోవా మీద ఉంచము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయి. అప్పుడు మనకున్నటువంటి పనుల భారము ఎన్నో భారాలు ఉంటాయి. నిజంగా ఎన్ని భారాలు, ఆ భారాలన్నీ మరి తీర్చుకోవాలంటే చేయాలంటే ఓపిక సరిపోవట్లేదు కదా, ఓపిక ఉండదు, సమయం ఉండదు. అయినా కూడా నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు ఎప్పుడంట మన యొక్క పనుల భారం ఆయన మీద ఉంచినప్పుడు మన ఉద్దేశాలు ఏం చేయబడతాయంట, సఫలం చేస్తాయి. మన ఉద్దేశాలు అనేక ఆలోచనలు కదా, అవన్నీ కూడా దేవుడు తన సంకల్పం బట్టి అవన్నీ మన పక్షంగా నెరవేర్చి సఫలపరిచేటువంటి దేవుడు ఉంటున్నారు. అందుని బట్టి మన ప్రభుని మధ్యాహ్నం వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభుని మనం కనపరచాలి. అలాగే కృత నిబంధన గ్రంథంలో కూడా మరియా చేసినటువంటి ఆరాధన ఉంది. కాబట్టి విలువైనటువంటి అచ్చ జటా మాంసపు తైలము తను ప్రభు యొక్క మరి ప్రభు కొరకు తన సంవత్సర కాలం అంతా కూడా సంపాదించినటువంటి ఆ యొక్క ధనముతో ఆ యొక్క అట్ట జటా మాంసపు తైలమును మరి ప్రభు యొక్క మరి పాదము లేదా తన యొక్క బుడ్డి పగలబట్టి ఆయన పాదములకు తనకు రాసి ప్రభుని తను ఆరాధించినట్టుగా మనం చూస్తాం. అప్పుడు మరి ఆరాధన అట్టి విధంగా ఉన్నది. కాబట్టి నా జీవితంలో ఎలాంటి ఆరాధన మనం కలిగి ఉన్నామా? కాబట్టి ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయానే ఇంకా నాకెందుకులే కదా అనుకుంటున్నామేమో. ఒకవేళ ఆరోగ్యంలో ఫెయిల్ అయిపోయాను, పంటలు పోయిందని బాధపడుతున్నావు, ఉద్యోగం పోయిందని బాధపడుతున్నావు, కుటుంబం పోయిందని బాధపడుతున్నావు. అయితే ప్రభు అంటున్నాడు ఆయన విలువైనటువంటి ఆరాధన మరియా చేసి. కాబట్టి నా జీవితంలో విలువైనటువంటిది ఆరాధన. మందిరానికి వచ్చి మరి ఆరాధించుకొని వెళ్తే ఎంతో నష్టం అన్నమాట. ప్రభువుని మనం ఆరాధించాలి ఆత్మతో సత్యంతో. మన ప్రభువుని విరిగి నలిగిన హృదయంతో మన ప్రభువుని ఆరాధించినప్పుడు మన హృదయం ఎంతో తేలికగా ఉంటుంది, ఎంతో సంతోషంగా ఉంటుంది. కాబట్టి త్యాగపూరితమైనటువంటి ఆరాధన ఇష్టమైనదిగా మరి ఇచ్చేదే ఆరాధన అన్నమాట. కాబట్టి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మరి ఆరాధన చేస్తూ వచ్చారు. కాబట్టి సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు ఉన్నాయంట? 52 ఆదివారాలు ఉన్నాయి. మనం ఎన్ని ఆదివారాలు మందిరానికి వస్తున్నాం, ఎన్ని ఆదివారాలు మందిరాన్ని మనం విడిచిపెడుతున్నాం కదా. కాబట్టి మన జీవితంలో మరి 52 ఆదివారాలు ఈ 2026 సంవత్సరంలో మరి ఎన్నో ఆదివారం అంట, రెండవ ఆదివారంలోకి వచ్చాము. రెండవ ఆదివారం ఉన్నాం. కాబట్టి సంవత్సరానికి 52 ఆదివారాలు క్రమముగా మరి సక్రమంగా మరి దేవుని సన్నిధికి వచ్చి దేవుడు ఇచ్చేటువంటి దీవెనలు, మేలులు, ఆశీర్వాదాలు పొందాలని దేవుడు నిన్ను నన్ను కూడా మరి ఆయన కోరుకుంటున్నాడు. అలాగే మరి 2 దినవృత్తాంతము గ్రంథము 35వ అధ్యాయం, 2 దినవృత్తాంతము గ్రంథము 29 క్షమించండి 29:20. 2 దినవృత్తాంతము గ్రంథము 29:20. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడన లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. రాజ్యము కొరకును పరిశుద్ధ స్థలము కొరకును యూదా వారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడెలను 7 పొట్టేళ్లను 7 గొర్రె పిల్లలను 7 మేకపోతులను వారికి తెచ్చి ఇచ్చేది కనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారకు యాజకులు ఆజ్ఞాపించారు. ఇక్కడ మనం చూస్తే
అప్పటి హిజ్కియా మరి చదువుతాం కదా, 2 దినవృత్తాంతం 29వ అధ్యాయము 20వ వాక్యంలో చూస్తే అప్పుడు హిజ్కియాని మన దేవుడు మన గమనాన్ని తీసుకొస్తున్నాడు. అప్పుడు హిజ్కియా రాజు అయినటువంటి ఇతను ఎవరంట? రాజ్యమునికి అధికారి. ఒక మాటలో మనం చెప్పాలంటే మన రాష్ట్రములకు ముఖ్యమంత్రి ఏ విధంగానో, మన యొక్క దేశములకు ప్రధానమంత్రి ఏ విధంగానో, అలాగే మరి ఇక్కడ కూడా రాజు అయినటువంటి హిజ్కియా అలాగే ఏం చేస్తున్నాడంట? పెందల కడే లేచి, ఎప్పుడు లేచాడంట? పెందల కడే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకుని యెహోవా మందిరమునకు పోయాడు. కాబట్టి ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు మందిరం ఎడల, ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఎంత భక్తి కలిగి ఉన్నాడు, ఎంత భయము కలిగి ఉన్నటువంటి వాడుగా రాజు అయినటువంటి హిజ్కియాను మన భాగంలో ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన తీసుకొస్తున్నారు. కాబట్టి ఆ యొక్క పాపం మరి చూసినప్పుడు ఆ యొక్క హిజ్కియా కూడా సంతోషిస్తూ ప్రభుని ఆయన ఆరాధించినటువంటి వాడిగా మనం చూస్తాం. కాబట్టి ఎప్పుడు కూడా అప్పుడు రాజు అయిన హిజ్కియా పెందల కాడే లేచాడు. మనం పెందల కాడ లేస్తున్నామా? మనం పరిశీలించుకుందాం. మనం లేచేసరికి 7 గంటలు అవుతుంది కదా, 7 అవుతుంది, 8 అవుతుంది. అయితే రాజు అయినటువంటి హిజ్కియా పెందల కాడే లేచాడు. ఆదివారం నిజంగా మనకి ఎక్కువ పనులు ఉంటాయి, ఎక్కువ బాధ్యత కలిగిన పనులు ఉంటాయి. కాబట్టి ఒక్కోసారి ఆదివారమే కదని మనం బద్దకిస్తూ ఉంటాం. మిగతా రోజులన్నీ శ్రమిస్తాము, కష్టపడతాము, జీవనోపాధి నిమిత్తము, అటని ఇటని పిల్లల కోసమని, పెద్దవాళ్ళ కోసమని కదా, వాళ్ళ పని చేసి, ఏళ్ళ పని చేసి, పశువులు పని చేసి కదా, మేకల పనులని, పొలం పనులని, ఏవో నానా రకాల పనులు ఉంటాయి. మొక్కజొన్న పనులని మన దేశంలో, మన ప్రాంతంలో. అయితే రాజు అయినటువంటి హిజ్కియా పెందల కడే లేచి ఏం చేస్తాడంట? పట్టణపు అధికారులను ఏం చేశాడంట? సమకూర్చాడు. కాబట్టి పెందల కడే లేచేటువంటి అనుభవంలో మరి ప్రభువుని ఆరాధించారు. పెందల కడే లేచి. కాబట్టి మనం అన్ని విషయాల్లో కూడా పెందల కడే వెళ్తాం కదా. ఏదైనా బండికి వెళ్ళాలనుకో, ఏదైనా ఊరు ప్రయాణం పెట్టుకున్నాము, అక్కడ పలానా ఊరు వెళ్ళాలి అంటే మనం 1 గంట ముందుగానే లేచి మన పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటాం. పొద్దున్నే బండికి వెళ్ళాలని 7 గంటల బండికి ఉదయాన్నే లేస్తాం కదా. బండికి వెళ్ళాలన్నా కూడా అరగంట ముందు వెళ్తాం, బస్సుకి వెళ్ళాలంటే 1 గంట ముందుకు వెళ్తాం కదా. అలాగే మరి మన ప్రయాణాలన్నింటిలో కూడా ఎగ్జామ్కి వెళ్ళాలంటే 1 గంట ముందు వెళ్ళి మనం ఎగ్జామ్కి అటెండ్ అవుతాం. లేకపోతే 1 గంట ముందు లేకపోతే టైం అయిపోతే ఎగ్జామ్ హాల్లోకి మరి రానివ్వరు. అయితే మరి ఆలస్యంగా వస్తే దేవుని మందిరానికి రాణిస్తారు. అందుకని దేవుడు అంటే భయం లేదు కనుకనే మనుషులు ఎప్పుడు వస్తున్నారంట? ఎప్పుడు పడితే అప్పుడు మందిరం అయిపోయే టైంకు, బళ్ళు వచ్చే టైంకు కదా, అప్పుడు వస్తూ ఉంటున్నాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళి విమానం ఎక్కాలంటే 3 గంటల ముందు వెళ్ళాలి. విమానం ఎయిర్పోర్ట్లో మరి మనం మరి ఆ విధంగా ప్రయాణం చేయాలంటే 3 గంటల ముందే ఎయిర్పోర్ట్కి వెళ్తే కానీ మనం విమానం ఎక్కలేం. అలాగే దేవుని సన్నిధికి మనం ఎప్పుడు వస్తున్నాము? ఆదివారం, ఒక్క ఆదివారం నాడేగా వస్తుంది. ఎప్పుడు వస్తున్నాము? చివరిలో కూడా వస్తూ ఉంటున్నాం. చివరిలో వస్తున్నారు, సగానికి వస్తున్నాం. ఎంత అయితే ఈ రాజు అయినటువంటి హిజ్కియా గురించి మన భాగానికి తీసుకొస్తున్నాడు. ఈ రాజు అయినటువంటి హిజ్కియా పెందల కడ లేచి పట్టణపు అధికారులు, తనకున్నటువంటి అధికారులు అందరూ కూడా నిద్రలేపాడు. వాళ్ళందరూ కూడా సమకూర్చాడు. దేని కొరకు? దేవుని మందిరమునకు వెళ్ళడానికి సమకూర్చాడు. మరి నీవు నీ బిడ్డలను, నీకు కలిగినటువంటి వారందరూ కూడా సమకూరుస్తున్నావా? అదే కాకుండా ఏదైనా కార్యాలకు వెళ్ళాలంటే వాటి కొరకు అయితే మన బిడ్డలందరూ కూడా సమకూరుస్తాం. కానీనమ్మా, తొందరగా స్నానాలు చేయండి, ఊరికి వెళ్ళాలి, బస్సులు పోతాయి కదా, బండి పోయిద్ది అని చెప్తాం. ఎగ్జామ్ పోయిద్ది అంటాం. ఎగ్జామ్ లేకపోతే ఇప్పుడు ఎన్నో ప్రయాసాలు, వీటి కోసం అయితే ప్రయాసపడతాం. కానీ దేవుని మందిరానికి పెందల కాడే రావాలంటే ఎంత కష్టమో, ఎంతో బద్ధకం చేస్తాం. కాబట్టి అయితే రాజు అయినటువంటి హిజ్కియా అయితే చక్కగా పెందల కాడే లేచి ఏం చేస్తూ వచ్చాడంట? తన యొక్క మరి అధికారులను అందరూ కూడా, పట్టణపు అధికారులను అందరూ కూడా సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయాను అని రాయబడుతుంది ప్రభు పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి నేను కూడా పెందల కాడే దేవుని మందిరానికి వెళ్ళే విధంగా అట్లా అలవాటు చేసుకుందాం. మనం ఎవరు రాలేదు కదలే, ఇంకా మైకి పెట్టలేదు కదలే అనుకోకుండా మనం వెళ్తేనే కదా ఇంకొకళ్ళైనా వచ్చేది. ఎవరితో నీకేం పని? నీ వరకు నీవు, నీ వ్యక్తిగత సాక్ష్యాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని నీవు దేవునికి సమర్పించుకో.
నువ్వు త్యాగం చేస్తే దేవుడు నీ యొక్క త్యాగమును ఆయన ఒట్టి ముంచుకునేవాడు ఎంత మాత్రం కూడా కానే కాదు. కాబట్టి నీ నా జీవితంలో మరి రాజు అయినటువంటి హిజ్కియా జీవితంలో చూస్తే సంతోషంతో దేవుని స్తుతించినటువంటి వారిగా చూస్తాం. కీర్తన గ్రంథం 35:9 కూడా చూస్తాం. 35:9 కీర్తన గ్రంథం 35:9 కూడా చూడండి. 35వ అధ్యాయము 9వ వచనం ఏమంటాడు? కాబట్టి 35వ అధ్యాయము చదవండి. 35వ అధ్యాయంలో 9వ వచనంలో ప్రభు అంటున్నాడు, అప్పుడు యెహోవా యందు నేను హర్షించుచుందును, ఆయన రక్షణ బట్టి నేను సంతోషించుదును. దేని బట్టి సంతోషించాలంటే మనము ఆయన రక్షణ బట్టి. దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి రక్షణ ఎవరు ఇచ్చారు? ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయన ఇచ్చినటువంటి రక్షణ బట్టే మనం సంతోషించాలి. కానీ రక్షణ ఉచితమే. రక్షణకి మనం ఏమైనా వెల చెల్లించామా? రక్షణ మనం కొనుక్కొచ్చామా? షాపింగ్ మాల్లో కానీ ఇంకెక్కడైనా కొనుక్కొచ్చామా? రక్షణని ఏమాత్రం కూడా మనం వెల చెల్లించలేదు. అయితే రక్షణ సాల్వేషన్ ఈజ్ ఫ్రీ అన్నమాట. సాల్వేషన్ అనగా రక్షణ మనకు ఉచితంగా దేవుడు అనుగ్రహించినాడు. అందును బట్టి మన ప్రభువును మనం ఉదయం కూడా ఆరాధించాలి. ఆయన రక్షణ బట్టి ఏం చేస్తానంటున్నాడు దావీదు? సంతోషించుదని అంటున్నాడు. కాబట్టి ఇటు సంతోషిస్తున్నామని నిజముగా దేవుడు నాకు ఇచ్చిన రక్షణ బట్టి నేను సంతోషిస్తాను, ఆయన కీర్తిస్తాను, ఆయన మందిరానికి వెళ్ళి ఆయన స్తుతిస్తా, ఆయన ఆరాధిస్తాను అనేటువంటి ఆలోచన తృష్ణ కలిగి ఉన్నాము. కాబట్టి దావీదు అయితే ఎలా ఉన్నాడంటే, అప్పుడు దావీదు యెహోవా నేను హర్షించుచున్నాను. హర్షించడం అంటే ఏంటి? ఆనందించడమే కదా. హర్షిస్తానంటున్నాడు. కాబట్టి ఆ మాట కూడా చూస్తే మనము యెషయా గ్రంథం 61:10 కూడా చూస్తున్నాం కదా. 61:10 యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనం ఏం రాయబడుతుందంటే చివరి మాట చూస్తాం. ఆయన రక్షణ వస్త్రము నాకు ధరింప చేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింప చేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందిస్తున్నా. హర్షించుతున్నానంటే ఆనందిస్తున్నా. దేవుని బట్టి మనం ఏం చేయాలంట? ఆనందించాలి. ఎందుకు ఆనందించాలి? యెహోవాను బట్టి అంటే ఆయన రక్షణ వస్త్రము నాకు ధరింపజేశాడు. నాకెదుకప్పుడు రక్షణ వస్త్రం లేదు, నాకు మలిన వస్త్రం ఉన్నది. నేను మలిన వస్త్రం కలిగి ఉన్నాను. దేవుడు నా మలిన వస్త్రాన్ని తీసేశాడు, నా యొక్క పాప వస్త్రాన్ని తీసేశాడు. నాకు మరే రక్షణ ఇచ్చే రక్షణ వస్త్రము నాకు ధరింపజేశాడు. అందును బట్టి నా ప్రభుని నేను ఆరాధిస్తాను. ఈ రక్షణ లేకపోతే మన ప్రభుని ఆరాధించలేము, ప్రభుని మనం గణపరచలేము. కాబట్టి దావీదు అంటున్నాడు, ఆ యెషయా గ్రంథంలో యెషయా గారు మాట్లాడుతున్నాడు, ఆయన రక్షణ వస్త్రము నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టు నాకు ధరింపజేశాడు. ఒకప్పుడు నీతి లేదు నీకు నాకు. అందుకని ఒక పాట ఉంది కదా, నీతి లేని మా నీచ బ్రతుకులు నీ యందు స్థిరమాయేను. నీతి లేని మా నీచ బ్రతుకులు నీ యందు స్థిరమాయేను. నీ జ్ఞాన ఘనత ఐశ్వర్యములను దయతోడ నసగీతివి. నీ జ్ఞాన ఘనత ఐశ్వర్యములను దయతోడ నసగీతివి. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. కాబట్టి జయ గీతములు మనం ఈనాడు పాడుతున్నామంటే, స్తుతిస్తున్నామంటే మన నోటి నిండా కూడా దేవుడు అనేక స్తుతించాడంటే గల కారణము ఆయన నాకు రక్షణ వస్త్రము ధరింపజేశాడు. ఒకప్పుడు ఇది రక్షణ లేదు మనకు. దేవుడు రక్షణ ఉచితముగా దేవుడు అనుగ్రహించిన ఆయన ఇచ్చినటువంటి రక్షణ బట్టే ఈనాడు నాయన తండ్రి అబ్బా అని మన ప్రభువుని మనం ఆరాధించగలుగుతున్నాం, స్తుతించగలుగుతున్నాం.
కాబట్టి నీ నా జీవితంలో నీతి అనే పైబట్టను దేవుడు మనకు ధరింపచేశాడు. ఒకప్పుడు నీతి లేనటువంటి వారు ఉన్నాం. మరి నీవు నీ ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఎలాంటి బ్రతుకులు ఉన్నప్పుడు దేవుడు నీతి లేని నీ నా జీవితమును ఆయన నీకు నాకు కూడా మరి నీతి అనేటువంటి పైబట్టను ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి నేనేం చేస్తానంట, ఆనందముతో ఆయన ఏం చేస్తాను, యెహోవాను మహానందముతో. ఏ ఆనందం అంటే మహానందముతో నేను ఆనందించుచున్నాను. మహానందం, దేవుని సన్నిధిలో ఉండేటువంటి ఆనందం ఎంతో ఆనందం, మహానందం కదా. ఇందాక మనం పాడుకున్నాం కదా, ఆనందమే మహానందమే. కాబట్టి ఆనందముతో ప్రభువుని మనం కీర్తించడానికి శ్లాఘించడానికి గల కారణం ఏమిటి అని ఒక మాటలో చూస్తే, ఆయన రక్షణ వస్త్రము నాకు ధరింపజేశాడు కనుకనే దేవుణ్ణి నేను హృదయమాన కూడా ఆరాధించగలుగుతున్నాను. సంతోషించి ప్రభువుని ఉత్సహించి నా నోటితో స్తుతి కీర్తన పాడుచున్నాను అని దావీదు మరి కొనియాడుతున్నాడు. యెషయా భక్తులు కూడా మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు. అప్పుడు నీ నా జీవితంలో మనకి ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనకు రక్షణ, కాబట్టి రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన రక్షణ నీకు నా కూడా సంతోషముతో, ఆయన రక్షణ బట్టి మనం సంతోషంతో ప్రభువుని మనం ఆరాధన చేయాలి. రక్షణ నీకు నాకు కూడా దేవుడు ఉచితంగా ఇచ్చాడు. అందుని బట్టి మన ప్రభువుని ఆరాధించాలి. ఈ రక్షణ మనకు ఎలా వచ్చిందంటే, ఈ రక్షణ మనకు దేవుడు ఆయన శిలువలో చేసిన కార్యము, శిలువ కార్యములో దాగి ఉన్నది. కాబట్టి ఒక అర్పణ అర్పించాడు. ఆ యొక్క శిలువలో ఆయన ఒక అర్పణను అర్పించాడు కనుకనే ఇటు కార్యం ద్వారా నీకు నాకు కూడా దేవుడు రక్షణ ఇచ్చాడు. అందుకని హెబ్రీ పత్రిక 2:3 ఏం చూస్తాము, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, హెబ్రీ పత్రిక 2:3 కూడా చదువుకుంటే, కాబట్టి 2వ అధ్యాయం 3వ వచనంలో మనకి రక్షణ ఎలా వచ్చింది అని చూస్తే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకోవాలి. కాబట్టి దేవుడు ఇంత గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు. ఈ రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే, అశ్రద్ధ చేస్తే, అలక్ష్యం చేస్తే మనం ఏమాత్రం కూడా తప్పించుకోవడానికి వీలు లేదు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా అట్టి గొప్ప రక్షణలోనికి మనం నడిపించాడు. రెండవది చూసి 5:9 వచనం. కాబట్టి ఎలాంటి రక్షణ అంటే 5:9 వచనంలో హెబ్రీ పత్రిక 5:9 కూడా చదివితే అక్కడ ఎలాంటి రక్షణ ఇచ్చాడు మనకు అక్కడ. కాబట్టి మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులకు వారందరికీ ఏం చేశాడంట, నిత్య రక్షణకు కారుపడాడు. ఎలాంటి రక్షణ అంట, నిత్య రక్షణకు కారుపడాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. కాబట్టి ఇక రక్షణ మనకు శిలువ కార్యంలో మరి ప్రభువుని యేసుక్రీస్తు వారు నీకు నాకు శిలువ కార్యం ద్వారా మరి ఆ యొక్క రక్షణ మనకు సిద్ధపరిచాడు. ఆ రక్షణ ఊరినే రాలేదు. ఆ రక్షణ కొరకు ప్రభువుని యేసుక్రీస్తు వారు శిలువపై మ్రానుపై ఆయన మానుపై వేలాడి శాపగ్రస్తుడిగా ఆయన శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని, నీవు నేను పొందవలసినటువంటి మరణాన్ని ఆయన పొంది నీకు నాకు కూడా గొప్ప రక్షణను, నిత్య రక్షణకు మన దేవుడు కారకుడైనాడు. మూడవదిగా చూస్తే 7వ అధ్యాయం 35 వచనం చూస్తాం. ఇదే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయము 25వ వచనం. హెబ్రీ పత్రిక 7:25 చూస్తే, కాబట్టి ఈయన చదవండి, ఈయన సంపూర్ణముగా, కాబట్టి ఈయన ఎలాంటి వాడు ఉన్నాడని మనం చూస్తే 7:25లో ప్రభువుని సంపూర్ణంగా రక్షించడానికి మన దేవుడు ఎలాంటి వాడు ఉన్నాడంట, శక్తిమంతుడైనటువంటి దేవుడు, సంపూర్ణంగా రక్షించేటువంటి దేవుడు. మూడవదిగా మనం తీసుకువచ్చినప్పుడు సంపూర్ణ రక్షణకు కారకుడైనాడు. కాబట్టి మన ప్రభు మన హృదయమాను కూడా ఆరాధించి మన ప్రభు మనం కనపరచాలి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షము విజ్ఞాపన చేయుటకును నిరంతరము మరి ఎలాంటి వాడు ఉన్నాడంట, జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు మన దేవుడు సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడైనటువంటి దేవుడు ఉన్నాడు. అందుని బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో హృదయమార కూడా మన ప్రభుని ఆరాధించి మన ప్రభుని మనం కనపరిచారు మరి బద్ధులమై ఉంటాము. అలాగే తిమోతి రాసిన 2వ పత్రిక 2:10, తిమోతి రాసిన 2వ పత్రిక 2:10లో చూస్తే
2వ అధ్యాయము 10వ వచనం కూడా తిమోతి రాసిన 2వ పత్రిక 2:15 కూడా చూడండి. ఆ మాట ఎలాంటిదంటే, కాబట్టి అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడిన క్రీస్తు యేసునందరి రక్షణ పొందవలని నేను వారి కొరకు సమస్తాన్ని కూడా ఓర్చుకున్నటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి 4వదిగా చూస్తే మహిమతో కూడిన రక్షణ. ఎలాంటి రక్షణ అంట? మహిమతో కూడిన రక్షణ దేవుడు మనకి అనుగ్రహించినటువంటి దేవుడు ఉన్నాడు. అందుని బట్టి మధ్యాహ్నం వేళలో మన ప్రభువుని హృదయమాన కూడా మరి ఆరాధన తలంపులు మన గమనానికి తీసుకురాబడుతున్నప్పుడు ఈ ఆరాధన తలంపులతో మన ప్రభువుని హృదయమాన కూడా ఆరాధించి మన ప్రభువుని మనం గణపరచబడుతున్నాం. అలాగే లోకస్వార్త 2:32 కూడా చూస్తాం. లోకస్వార్త 2:32. సిద్ధపరిచిన రక్షణ చూడండి. 2:32. సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. కాబట్టి అంటున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు ఎన్నో అధ్యాయం చదివాము 2:32లో ప్రభు యేసుక్రీస్తు వారు మన గమనానికి తీసుకొస్తున్నటువంటి మాటలు. కాబట్టి నేను సకల ప్రజల ఎదుట, కాబట్టి నేను సకల ప్రజల ఎదుట సిద్ధపరిచినటువంటి రక్షణ నేను కనులారా కూడా, కాబట్టి నేను కనులారా కూడా నీవు నీ ప్రజలను ఇశ్రాయేలుకు మహిమను మరియు నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూచితిని అంటున్నాడు. కాబట్టి మన దేవుడు ఎలాంటి రక్షణ మనకు సిద్ధపరిచినాడు అని చూస్తే సిద్ధపరిచినటువంటి రక్షణ. ఇది కూడా దేవుడు రక్షణ సిద్ధపరిచాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. సిద్ధపరిచిన రక్షణ. కాబట్టి నీవు నేను కూడా ఇంత గొప్ప సిద్ధపరిచిన రక్షణను పొందుకోవడానికి దేవుడికి నీవు నేను కూడా ఏమాత్రం కూడా ప్రభువుని ఆరాధించాలంటే, ప్రభువా నా కొరకే సిద్ధపరిచిన రక్షణ బట్టి నీకు పొందనాలు. నీవు సకల ప్రజలు సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచాను అంటున్నాడు. పై భాగంలో చూస్తే 29 వచ్చిన నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోల్చుచున్నాను. కాబట్టి అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగా, కాబట్టి నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచినటువంటి రక్షణ నేను కన్నులారా చూచానని నాదా అని అక్కడ ప్రభు యేసుక్రీస్తు వారిని వారు సంబోధిస్తున్నటువంటి వారిగా మనం చూస్తా ఉన్నాం. వాడు ఇందుని బట్టి మన ప్రభుని మధ్యాహ్నం హృదయం వారికి కూడా ఆరాధించి మన ప్రభుని మనం ఘనపరుచుదాం. మరి ప్రభుత్వం మీద కొంత భాగం మరి వచ్చేవారం చెప్పుకుందాము. చెప్పబడినటువంటి లేఖన భాగాన్ని ఆధారం చేసుకున్న కొంత సమయం మనం ఆరాధిస్తాం.